కాంగ్రెస్ పార్టీ ఎదురు లేకోకుండా పరిపాలన చేస్తూ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి సీల్డ్ కవర్లో ఫోటో మీద సీల్ కొట్టి ఇందిరాగాంధీ సంతకం పెడితే వచ్చి హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. ఈ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని రెడ్డి కర్నాల రాయలసీమలో పరిస్థితి, తెలంగాణలో పట్వారీ పరిస్థితులకు వ్యతిరేకంగా అన్ని కులాలకు ఈ సమాజంలో గౌరవము మర్యాదలు ఉండాలనే ఉద్దేశంతో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 60 సంవత్సరాలకు ఆయనకు వయసు వచ్చే వరకు మకుటం లేని మహారాజుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరము లేదు, సంపాదించుకోవాల్సిన అవసరము లేదు. ఆయన చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజు. ఈ ప్రజలు నాకు ఇంత ఇచ్చారు అంటే మనమంతా తీసుకొని పోయి ఆయనకేం డబ్బులు ఇలే అంటే ఆయన సినిమాలు చూసి ఆయన గౌరవాన్ని పెంచినాం. ఇక చాలని చెప్పి 60 సంవత్సరాలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి ఏ విధంగా పరిపాలన చేసినాడు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో ఏ విధంగా సముచిత స్థానం కల్పించినాడు, ఏ విధంగా మండల వ్యవస్థను తీసుకొని వచ్చాడు, ఏ విధంగా పరిపాలన చేసినాడు. అప్పటి వరకు బడుగు బలహీన వర్గాలకు తెల్లన్నం అంటే కరువు, ఎంతో పేద పరిస్థితి. ఆ రోజు బహిరంగ మార్కెట్లో కిలో 4 రూపాయలు 5 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని 2 రూపాయలకే ఇస్తూ, చీరా దోవతి ఇస్తూ పేదలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి పరిస్థితి.